హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి కలకత్తా స్టైల్ ఫిష్ కర్రీ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫిష్ కర్రీ. చూడండి, ఇక నేను ఇలాగ ఫిష్లు తీసుకున్నాను. దీనికి మా దగ్గర కతలా అంటారు, మీ దగ్గర ఏంటంటారు అది తీసుకోండి. ఒక దగ్గర ఒక కేజీ ఉంటుంది. దీనిలో క్లీన్ చేసిన తర్వాత దీనిలోకి అర చెంచాడు పసుపు, మళ్ళీను తగినంత కారం, కొంచెం కారం వేసుకోండి. తగినంత కాదు, కొంచెం ఒక అర చెంచాడు కారం వేసుకోండి. దాని తర్వాత దీనిలోకి వేస్తున్నాను నేను ధనియాల పొడి ఒక అర చెంచాడు. దాని తర్వాత ఒక అర చెంచాడు ఉప్పు వేసుకుంటున్నాను. ఫిష్లు చక్కగా క్లీన్ చేసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా కలిపేసుకోవాలి మసాలాలోన. ఇలాగ పెద్ద పెద్ద ముక్కలు తీసుకోండి. చక్కగా దీనికి మసాలాలోన ఇలాగ కొట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చెప్తున్నాను కదా, ఇలాగ చక్కగా ఎక్కువ మసాలాలు ఇంకా ఏం అవసరం లేదు. అలాగే నార్మల్గా ఒక అర చెంచాడు వేసుకుంటే ఒక కేజీలాగా ఉన్నాయండి చేపలు. ఇవి చక్కగా పొరపిసి తీసేసుకోండి. చూడండి, ఇలాగా చక్కగా దీనికి అన్నిటికీ కొంచెం చక్కగా మసాలా అంటినట్టుగా దీన్ని పొరిపేసి తీసుకోండి. ఇది కలకత్తా స్టైల్ ఫిష్ కర్రీ అండి. ఇది మా మాయగారు కలకత్తాలో ఉండేటప్పుడు చేసేవారంట, వాళ్ళ రెసిపీ. దాని తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్లోనే దీనిలో సరసావ నూనె తీసుకోవాలి. అవునండి, ఇది సరసావ నూనెతోటి రెడీ అవుతుంది. ఒక 4-5 చెంచాలు వేసిన తర్వాత సరసావ నూనెని గ్యాస్ ఫ్లేమ్ కొంచెం మీడియం పెట్టుకుంటూ ఒక్కొక్క ఫిష్ని దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మా మాయగారు ముందు కలకట్టాలోన పనిచేస్తారండి. అక్కడ స్పెషల్ కలకత్తా స్టైల్ ఫిష్ కర్రీ ఇది. అక్కడ బెంగాలీలు ఇలాగే వండుతుంటారంట. అయితే నేను ఒకసారి ఇలాగ మాటల మీద మా మాయగారికి అడిగితే అతను చెప్పారు, అమ్మ ఇలాగ ఉండేవాళ్ళం మేము, ఇలా ఫిష్ ఫ్రై చేసి నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు అని. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళంటే చింతపండు వేస్తాం కదా, వాళ్ళు చింతపండు వేయకుండా చేస్తారు. సేమ్ అచ్చు ఇలాగా చేస్తారండి వాళ్ళు. బెంగాలీ మా ఫ్రెండ్ కలిగి తినిపించింది నాకు. నేను నా వ్యూవర్స్తోకి షేర్ చేస్తానని చేస్తున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని కూడా పల్లట్ చేసుకోవాలి. ఫిష్ అందరికీ 2 నిమిషాల పాటు అన్నీ పల్లట్ చేసేసుకోవాలి. కొంచెం దారుగా వేయించాలి. ఎక్కువ డీప్గా ఫ్రై చేసిన అవసరం లేదవన్నీ. మనకి ఇలాగా పల్లట్ చేసుకుంటూ దీన్ని చక్కగా వేపించుకోవాలి 2 పక్కల నుంచి. దీనికి బాగా పల్లట్ చేస్తూ దీనికి చక్కగా వేపుకున్న తర్వాత చూడండి, ఇలాగా 2 పక్కల పల్లట్ చేసేసుకున్నాను. ఎక్దమ్ చేపలు ఫ్రై చేస్తాం కదా, కరకరలాడుతూ అలా చేయకూడదు. నార్మల్గా ఒక కోటింగ్ వచ్చినట్టుగా బాగా పల్లట్ చేసి దీన్ని ఫిష్ ఫ్రై చేసిన తర్వాత అలాగ ఒక్కొక్క ముక్కను తీసుకోవాలి. బెంగాలీలోన అక్కడ అలాగే ఇక్కడ చక్కగా సరసావ నూనె వాడతారు. దాని నుంచి టేస్ట్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా సరసావ నూనె చాలామంది తెలుసుకి నాన్ వెజ్లోని సరసావ నూనె వాడితే చాలా బాగుంటుంది. ఆమ్లెట్లకైనా ఫిష్ ఫ్రైకైనా చాలా బాగుంటుంది. ఇలాగా ఫ్రై చేసి తీసేసుకోవాలి. దాని తర్వాత రెండో బ్యాచ్ కూడా నేను వేపించుకుంటున్నాను. చూడండి, రెండో బ్యాచ్ కూడా నేను లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను. చూడండి, ఇలాగా బాగా రెండో బ్యాచ్ కూడా వేయించిన తర్వాత పక్కన పెట్టుకుంటున్నాను. మిక్సీలోన ఒక ఇంచు అల్లము, ఒక 10-15 వెల్లుల్లి రెవ్వలు, ఒక అర చెంచాడు జీలకర్ర, ఒక 2 చెంచాలు ఇలాగా ఒక పెద్ద చెంచాడు సరసావులండి వేసుకుంటున్నాను. దీనిలోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు,
దాల్చిన చెక్క, లాంగ్, ఇలాచీలు అన్నీ 2 వేసి 3 వేసి వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవట్లేదు. ఇవన్నీ కొంచెము మళ్ళీ లాంగు, ఇలాచీలు ఒక 6, 7 వేసుకోవాలండి. లాంగ్ ఒక 6, 7 వేసుకోవాలి. మిరియాలు ఒక 6, 7 వేసుకోవాలి కొంచెం ఘాటు గురించి. మళ్ళీ దీనిలోనికి ఒక 2 ఉల్లిపాయలు వేసుకుంటాను. తక్కిన ఉల్లిపాయలు నేను కర్రీలో యూస్ చేస్తాను. 2 ఉల్లిపాయలాగా 4 ఉల్లిపాయలు కట్ చేస్తాను. 2 ఉల్లిపాయలాగా వేసేసుకున్నానండి. అది మిక్సీ పట్టించుకుందాం. దాని తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్లో అంటే ఒక కడాయిలోన 4 చెంచాలు సరసా నూనె వేసిన తర్వాత కొంచెము దానికి పొగ ఎగరాలి. కొంచెం ఘాటు ఉంటుంది కదండి వేడి. దాని తర్వాత ఈ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఎప్పుడు సరసా నూనె వాడినా కొంచెం స్లో మంట మీద దాన్ని ఎగిరిన తర్వాత చేస్తే బాగుంటుంది. దాని తర్వాత ఇక ముద్ద నూరు పెట్టాను కదా అది వేసుకుంటున్నాను. దీనిలో టమాటీలు వేయలేదు నేను. టమాటీలు వేరేగా నేను దాన్ని మిక్సీ చేస్తాను, చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు మనము చక్కగా ఒక పేస్ట్లా చేసుకున్నాం కదా, దానిలోనే నీరు వేసుకుని ఒక అరకప్పుడు మళ్ళీ దీనిలో వేస్తున్నాను. గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియమే పెట్టండి. ఈ పేస్ట్ ఏంటి ఎంత మనం వేస్తుంటే మంచి నీళ్ళు వేసినా అంత థిక్ అయిపోతుంటుంది. సరసావులు అవన్నీ వేస్తున్నాం కదా, దీనిలోకి వేస్తున్నాను ఒక 1 చెంచాడు పసుపు, వేసాను. దానిలోకి ఇంకా కారము, ఉప్పు అన్నీ వేసుకుంటున్నాను నేను. మీకు గన్న వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా రెడీ అయింది మీతోటి కూడా కలకత్తా స్టైల్ ఫిష్ కర్రీ రెసిపీ. దీనిలోన నేను ఒక 4 మీడియం సైజులోనే ఉన్న టమాటీలు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి. రఫ్లు కట్ చేసి టమాటీలు వేసుకుంటున్నాను. పేస్ట్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే అలాగే యాజ్ ఇట్ ఈజ్ మా మాయగారు ఎలా చెప్పారో అలాగే చూపిస్తున్నాను. కావాలంటే మీరు వేసుకోవచ్చు టమాటాలు మిక్సీ, కానీ ఇలాగంట ఆనియన్స్ టమాటీలు వస్తుంటాయి, భోజనం తీస్తుంటాడు కర్రీలోన తిక్కుగా. దీనికి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. టమాటీలు మగ్గిన దాకా చక్కగా మగ్గనిద్దాం. 2-3 నిమిషాల తర్వాత తీసి చూస్తున్నానండి. థిక్ అయిపోయింది గ్రేవీ. చూడండి ఇలాగా థిక్ అయిపోతుంది. చూడండి ఆయిల్ పైకి వచ్చిందంటే ఇది థిక్ అయిపోయింది గ్రేవీ అన్నమాట. దీనిలోకి ఒక గ్లాసులాగా మంచినీళ్ళు వేస్తున్నాను, ఎందుకంటే మనం చింతపండు నీరు వేయరు ఇందులో. ఒక గ్లాసులో మంచినీళ్ళు గ్లాస్ కంటే కొంచెం మంచినీళ్ళు వేసి ఒక 5 నిమిషాలు దీనికి బాయిల్డ్ అవనిద్దాం. అప్పుడే మసాలాలు చక్కగా గ్రేవీకి పడుతుంది. చూడండి ఒక 5 నిమిషాలు ఇలాగా మగ్గనిద్దామనుకో. చూడండి ఆహా బాగా మరిగిపోయింది. ఖుషుబు అంటే స్మెల్ అరోమా చాలా బాగుందండి. ఇంటిలంతా చాలా బాగా ఉమురుతుంది. ఇందులో వేస్తున్నాను 1 చెంచాడు గరం మసాలా, 1 చెంచాడు ధనియాల పొడి వేసుకుంటున్నాను. వేసుకుంటే ఇంకా మంచి బాగా దీనికి అరోమాతోటి ఇది వస్తుంది. దాని తర్వాత ఉప్పు చాలటం లేదు, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు స్టేజ్లోన. మీరు కూడా ఉప్పు కొంచెం చూసుకోండి. కారం ఇంకా వేస్తున్నాను 1 చెంచాడు వేసి దీన్ని బాగా ఇంకా కొంచెం మరగనిద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి, వెరైటీగా. ఎప్పుడు మనం చింతపండు పిడుచుకుంటూ మాడబద్దులతోటి చేసుకుంటాం కదా మన చేపల పులుసు. ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు అందరికీ. బాగా తిక్కున వచ్చినప్పుడు దీనికి మీడియం ఫ్లేమ్ పెట్టేసి స్లోగా పెట్టేయండి. తర్వాత ఒక్కొక్క చాప్ ముక్కల్ని ఇలా వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగ వేసుకోండి. బెంగాలీలో దీనిలోనే సొరసో మచ్ అంటారు. చాలా బాగుంటుంది. మా మాయగారు చెప్పిన తర్వాత నా ఫ్రెండ్కి ఇంకా అడిగాను, అది ఇంకా వాళ్ళకి చెప్పింది, ఒకసారి తినిపించింది. ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలు అయితే మా హస్బెండ్ అయితే చాలా బాగుంది అనుకుని తిన్నారు. ఇలాగా అన్ని చేప ముక్కలు చక్కగా మెల్లిమెల్లిగా అన్నీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత స్పూన్ బిల్లుకులు పెట్టొద్దు, నేను పెడతానంటే స్లోలో, అంటే ముక్క చాలా డెలికేటెడ్ ఉంటుంది కదా చేప. ఇలాగ పట్టుకొని ఇలాగ ఒకటి అంటే కడాయి పట్టుకొని ఇలాగ కదిపిస్తే సరే అంతేనే. దీనికి మాత్రం కడిచి పెట్టొద్దు. దీనికి మూత పెట్టి స్లో మంట మీద 5 నిమిషాలైనా దీనికి ఉడకనిద్దాం. అప్పుడే ఫిష్లోన చక్కగా కర్రీ అంతా అబ్జర్వ్ అవుతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత తీసానే చూడండి ఎంత బాగా థిక్ అయిపోయింది.
కొంచెం గ్రేవీ లాగే ఉంచి ఉండాలి, ఎందుకంటే చాలా థిక్ అయిపోతుంది ఇంకా చల్లగా అయిన తర్వాత. చూడండి ఈ స్టేజ్లోన మీకు అంటే గ్రేవీ ఎలా కావాలని మీరు మీ తనకు చూసుకొని చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు చీలికలండి పైనుంచి వేస్తున్నాను, తాలింపు వేయలేదు, వేయరు ఇంకా. ఇలాగ యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నాను, ఎలాగ చేశారు మా మాయగారు మా ఫ్రెండు బొంగాలీ స్టైల్, అలాగే చేస్తున్నాను నేను. ఇలా వేసి దీన్ని బాగా ఇలాగ చక్కగా కలిపేసుకుంటే స్పూన్ పెట్టకుండా కళాయి ఇలా కదిపిస్తే అయిపోతుంది. అంతేనండి. చూడండి ఆయిలింగ్ పైకి వచ్చింది. ధనియా పత్తి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అంత టేస్టీ, అంత మధురంగా ఉంటుంది. వాళ్ళటి చపాతీలతోటి రైస్తో అన్నితో తింటారు. మీరు చూడండి ఎవరితో తింటానంటున్నారు. చూడండి రెడీ అయిపోయింది టేస్టీ బెంగాలీ కలకత్తా స్టైల్ ఫిష్ కర్రీ రెసిపీ. చూడండి నేను దీనికి సర్వ్ చేస్తున్నాను. ముక్క బిల్లికులు చెదరలేదు, అలాగే మీరు వండితే ముక్క బిల్లికులు చెదరదు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసి చూడండి. నచ్చిందా? ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. వాళ్ళు మంచి కామెంట్ పెట్టగలరు, నాకు చాలా మోటివేషన్ దొరుకుతుందండి ముందుకు వెళ్ళడానికి. చాలా రోజుల నుంచి వెనక పడిపోయాను నేను. చాలామంది చూసొస్తారు కానీ దానికి లైక్ కొట్టరు, ఒక కామెంట్ చేయరు. ప్లీజ్ ఒక లైక్ కామెంట్ చేసేలా మీకు ఏమీ పోదు కానీ మాకు మోటివేషన్ దొరుకుతుంది ముందుకు వెళ్ళడానికి. అప్పుడే కదా మన మనసు అనిపిస్తుంది ఇంకొక వస్తువు చేయాలనే, ఏదైనా కొత్త వస్తువులు మీకు ఇంట్రడ్యూస్ చేయాలనే. మీరు చేయకపోతే మా ఎగ్దం మోటివేషన్ డౌన్ అయిపోతుంది చేయడానికి. మరి ఇష్టపడదు ఏంటి చూసి చూడనాడు కూరుకుంటాను, వీళ్ళందరి గురించి చేస్తే ఇంత మనం హార్డ్ వర్క్ చేయాలా అనిపిస్తుంటుంది. అందుకే ప్లీజ్ కొంచెం మోటివేషన్ చేయండి, చాలా నచ్చుతుంది మీకు, నచ్చుతుంది నాకు. చూడండి చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. ఇంటోళ్ళందరూ ఓహో వా 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 అనుకుని తింటారు. టేస్ట్ చెప్తున్నాను. ఘాటు చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. తప్పకుండా ఒకసారి చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఎప్పటికీ మనకు నార్మల్ ఫిష్ కర్రీ అరే చేస్తుంటాం, ఇలా చేసి చూడండి. నచ్చిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.